ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారు, మనమంతా బాగున్నాము. ఎందుకంటే గాడ్ ఇస్ గ్రేట్ ఆల్ ద టైమ్ గాడ్ ఇస్ గ్రేట్. ఎస్, హీ ఇస్. 6 మాసాల ఈ పాండమిక్లో మన సృష్టికర్త సతీదేవుడైనటువంటి యేసు ప్రభు మనల్ని భద్రంగా కాపాడి క్షేమంగా ఉంచాడు. ఆ దేవదేవుని ప్రేమను, అద్భుత కార్యములను, ఆయన కాపుదలను వర్ణిస్తూ స్తుతిస్తూ ఆయన మహిమను ప్రచురిద్దాం. యేసు ప్రభునకు సాక్షులుగా నిలుద్దాం. వాస్తవానికి ఈ మార్చ్ ఏప్రిల్ మాసాలలో ప్రపంచంలోని ప్రజలందరూ భయం గుప్పెట్లో బందీలైనప్పుడు ఎంతో ధైర్య సాహసాలతో ముందడుగు వేసి నేనున్నాను అంటూ కరోనా బాధితులకు భరోసా ఇస్తూ వారికి ఎన్నో సేవలు అందించిన మన ఫ్రంట్ లైన్ వారియర్ డాక్టర్ డి సుచిత్ర గారిని కలుసుకుందాం రండి. డాక్టర్ సుచిత్ర గారు. హలో డాక్టర్ సుచిత్ర గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో మరి మిమ్మల్ని లైవ్లో కలుసుకోలేకపోయినా ఇలా ఆన్లైన్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ హియర్. సో మరి మీరు అసోసియేట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ గాంధీ హాస్పిటల్లో మీ సేవలను అందిస్తూ వచ్చారు. ఈ హోల్ లాక్డౌన్లో, ఈ మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరి ఇళ్లలో వాళ్ళు మరి అన్ని పనులు ఆపేసుకొని ఈ కరోనాకి భయపడి ఎవరింట్లలో వాళ్ళు ఉన్నప్పుడు మీరు మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తూ మీ సేవలను అందిస్తూ వచ్చారు. సో మరి ఈ గడిచిన కాలమంతా మీ ఎక్స్పీరియన్స్, మీ ఎదుర్కొన్న అనుభవాలన్నింటినీ మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నైస్ టు హియర్ ఫ్రమ్ యూ రేచల్. దట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్గా కరోనా స్టార్ట్ అయింది అన్నప్పుడు వీ వేర్ నాట్ అవేర్ ఎట్లా వస్తుంది, గాంధీలో ఎలా ఉంటాము అనేది మాకు ఆలోచన లేకుండే. సో వన్స్ ఇట్ వాజ్ లైక్ March 22nd, I still remember the day. Suddenly we were called for a meeting and Gandhi mottam kuda it is going to be Corona center annaru. That's it. It is like something, a tsunami is going to happen, but which we didn't know. అది ఎలా వస్తుందని తెలియదు, ఎటువైపు నుంచి వస్తుందని తెలియదు. దాని గురించి మాకు ఉన్న క్లూస్ కూడా చాలా తక్కువ అప్పటికి. సో వీ వర్ హియరింగ్ అబౌట్ దిస్ కరోనా అనమాట లాంగ్ టైం నుంచి. అది జనవరి నుంచి కేసెస్ ఉన్నాయని, కానీ లేకపోతే దాని నుంచి ఇట్లాగా వచ్చి వెంటనే హార్డ్లీ ఎనీ టైం ఇస్తుందో లేదో తెలియదు, దాని నుంచి ఒకళ్ళకి తొందరగా వ్యాప్తి చెందుతుందని, కానీ సో త్వరగా ఇదైపోతారు. కానీ అప్పటి వరకు ఆ భయాలు ఎక్కువ ఉండినాయి. విత్ దాట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు స్టాండ్ ఇన్ దట్ సిచ్యుయేషన్, టు మెయింటైన్ దట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు సపోర్ట్ ద ఫ్రంట్ లైన్. సో ఐఎమ్ లైక్ అ బ్యారియర్. నాకు కింద జూనియర్స్ ఉన్నారు అండ్ పైన సీనియర్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ గ్యాప్ అనమాట. సో టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్ వీ వర్ లైక్ ఓకే, నేను ముందుకు వెళ్తాను. దట్ వాజ్ వాట్ మై స్టెప్ వాజ్. బట్ అట్ ద సేమ్ టైం ముందుకు వెళ్తాము అన్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్. వీఆర్ నాట్ ద సోల్జర్స్ ఎట్ ద వార్ ఫ్రంట్. సో వీ డిడ్ంట్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ as soldiers at the war front. But then it was a war ahead for us. Then what we decided was okay, we will see how these things are happening. And ముందుకు మేము వెళ్ళినప్పుడు చూసినప్పుడు కేసెస్ ఫస్ట్ టైం చూసినప్పుడు అంతా కిట్ వేసుకొని ఇట్ వాజ్ సఫకేటింగ్ ఫర్ us. వీ కుడెంట్ బేర్ దట్ ఫర్ లాంగ్ టైమ్. అది సమ్మర్ టైంలో, బాగా పీక్ సమ్మర్ అవుతా ఉన్న టైంలో. సో ఇనిషియల్లీ కేసెస్ వర్ వెరీ లెస్ ఇన్ నంబర్ అండ్ దే వర్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్. వి ఫౌండ్ దట్ ఓకే, బాగానే అవుతున్నారు, దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అనిపించింది. రాను అవి ఎలా అయిపోయినాయి అంటే యూ సీ దెమ్ టుడే అండ్ టుమారో మార్నింగ్ మళ్ళీ పలకరించడానికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ దే ఆర్ లయింగ్ డెడ్ ఇన్ ద బెడ్. సో వీ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ ద సిచ్యువేషన్స్ వెర్. అండ్ అది మాకు చాలా అధైర్యాన్ని నింపడానికి కారణమైంది. బట్ దెన్ వీ డిడ్ంట్ లూజ్ ద హోప్, వీ వర్ స్టిల్ హోల్డింగ్ ఆన్. అండ్ సడన్లీ కొంత కాలానికి ఎలా అయిపోయిందంటే దానికి ట్రీట్మెంట్ అనడానికి కంటే ముందు అది పరిస్థితి అర్థం చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే గాంధీ ఈజ్ ద ఓన్లీ సెంటర్, కోర్ సెంటర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ స్టేట్. అండ్ ఇట్ వాజ్ అనౌన్స్ దట్ ఓన్లీ దిస్ సెంటర్, ఎక్కడున్నా సరే కేసు ఇక్కడికే రావాలి. సో వన్ ప్రెషర్ వాజ్ ఫ్రమ్ ది higher ups in the government that you are going to manage. It was like passing through exactly to say that it was eye of the storm. What we felt was like it was so disturbing. ఎందుకంటే మొత్తం అంత సినారియో అంతా చేంజ్ అయిపోయింది. అంత ఈజ్ ఆఫ్ టాకింగ్ టు పీపుల్ కానీ లేకపోతే పేషెంట్ని కూడా చూసి ముట్టుకునే పరిస్థితి లేదు. అందులో స్పెషలీ వీ వర్ లైక్ డీలింగ్ విత్ చిల్డ్రన్.
పిల్లల్ని ఏ రోజు కూడా మేము ట్రీట్ చేసేటప్పుడు ముట్టుకోకుండా ట్రీట్ చేసింది అనేది ఇప్పటి వరకు లేదు. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మై 12 years of practice I have never seen or we have never gone through. అండ్ సడన్లీ పెద్దవాళ్ళకి వస్తుందంటే వీ కుడ్ అండర్స్టాండ్, బట్ పిల్లలకి వచ్చినప్పుడు అది ఎలా అయిపోయిందంటే we were unable to identify their వాళ్ళు చాలా డిస్ట్రెస్ లో వచ్చారు పేరెంట్స్. మా వరకు ఓకే, పిల్లలకి వస్తే ఏమవుతుందని. బట్ దెన్ వెన్ వీ వర్ గోయింగ్ త్రూ దెమ్, వాళ్ళు ఎలాగ అయితే చూసుకుంటున్నారు, పెద్దగా ఏమి అవ్వదు. ఫస్ట్ ఈజ్ రీఅష్యూరెన్స్ అండి. మేము ఏదన్నా వాళ్ళకి ఇచ్చిందంటే ఫస్ట్ రీఅష్యూరెన్స్, పర్వాలేదు మేము ఉన్నాం ఇక్కడ అని. బట్ మాకు ఎవరు అవును, మీరు చెప్పినట్లు ఇందాక మీరు చెప్పినట్లు ఆ కిట్ అదంతా వేసుకొని ఎంత డాక్టర్స్ అయినప్పటికీ, ఎంత హాస్పిటల్లో పనిచేస్తున్న సేవలను అందించే వాళ్ళైనప్పటికీ అలా కిట్ ధరించుకోవడం కూడా మరి డాక్టర్స్కి అది ఒక కొత్త అనుభవం లాంటిది. మేము సోషల్ మీడియాలో అక్కడిక్కడ చాలా ప్లేసెస్లో మరి మేము చూసింది ఏంటంటే డాక్టర్స్ మరి మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళు ఎంతో స్ట్రెస్ తీసుకుని మరి చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోవడం కూడా జరిగింది. అంటే లైక్ 24/7 వాళ్ళు పనిచేయడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ అవడం జరిగింది. మీరు చెప్పినట్లు నిజంగా మీరు ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ కనుక నిజంగానే మీరు చెప్పినట్లు పిల్లల్ని నార్మల్గా ట్రీట్ చేయడమే పిల్లల్ని కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే వాళ్ళ చైల్డ్ సైకాలజీని బట్టి వాళ్ళతో నడుచుకోవడం కానీ, వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం కానీ అదంతా నిజంగా కొంచెం కష్టతరమే. అంత కష్టతరం అయినప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో అది మరీ ఇంకా కష్టం. వాళ్ళ పేరెంట్స్తో డీల్ చేయడం కానీ, పిల్లలతో డీల్ చేయడం కానీ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క. పేరెంట్స్తో డీల్ చేసే విధానం కానీ, చిల్డ్రన్తో డీల్ చేసే విధానం కానీ, మరి మీరు చెప్పినట్లుగా పిల్లల్ని ముట్టుకోకుండా డీల్ చేయాల్సి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం ఈ హోల్ పాండమిక్ సిచ్యువేషన్లో దీనివల్ల అని మీరు చెప్పారు కదా. మీరు ఎలా మరి పిల్లల్ని ముట్టుకోకుండా డీల్ చేయగలిగారు? సో మరి ఆ ఎక్స్పీరియన్సెస్ ఇంకొన్ని మాతో చెప్తారా? ఎస్ మా. ఫస్ట్ ఇనిషియల్లీ వాళ్ళకి అంత సిక్గా ఉండే, అంత నిజంగా వాళ్ళకి కేర్ కావాల్సి వచ్చి ఎవరినైతే మేము టచ్ చేసి ట్రీట్ చేయాలన్న అవసరం లేకుండండి. రాను యాజ్ ద డేస్ ప్రోగ్రెస్డ్, వెన్ వీ వర్ సీయింగ్ సిక్ చిల్డ్రన్, నిజంగా ఎవరికైతే అవసరం అయిందో, ఎవరినైతే చూసి ఎగ్జామిన్ చేయాల్సి వచ్చిందో, ఏ బేబీస్కి అయితే ఆక్సిజన్ సప్లై చేయాల్సి వచ్చిందో, లేకపోతే వాళ్ళకి అందుకే పేరెంట్స్ కూడా భయపడ్డారు వాళ్ళతో కూర్చుంటే. ఎందుకంటే కొన్ని కేసెస్లో ఫాదర్కి పాజిటివ్ ఉండి బేబీకి పాజిటివ్ ఉంటున్నారు, మదర్ నెగిటివ్ ఉంటుంది. కానీ బికాజ్ మదర్కి బేబీ అటాచ్డ్ కాబట్టి మదర్ని కంపల్సరీ వీ హ్యావ్ టు కీప్ దెమ్. చిన్నపిల్లలు వాళ్ళు 5-4 years ఉంటారు, లేకపోతే 10 years లోపల ఉంటారు. దే ఆర్ అటాచ్డ్ టు మదర్ మోర్. సో అట్లాంటున్నప్పుడు వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా చూడటం ఒకటి, అండ్ దెన్ వాళ్ళకి ధైర్యం చెప్పాల్సి వచ్చేది అండ్ ట్రీట్ చేయాల్సి వచ్చేది. గ్లౌస్ కానీ ఆ పీపీ కిట్లో కానీ వీ వర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ డెఫినెట్లీ. సో అంత ఈజీగా లేకపోయింది. బట్ స్టిల్ మా అవతారం చూసి ముందు వాళ్ళు భయపడేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డిడ్ంట్ అలౌ us to come and touch them. దెన్ చాలా అష్యూరెన్స్ వాళ్ళ మదర్స్తో మాట్లాడటము, లేకపోతే వాళ్ళతో మేము టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఎందుకంటే ఎక్కువ టైం కూడా ఒక్కొక్క కేసుతో ఉండటానికి లేదు. బికాస్ దట్ వాజ్ సచ్ అ వైరస్ వేర్ ఇన్ వీ కెనాట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ ఈచ్ పేషెంట్. అలాంటప్పుడు వీ హ్యావ్ టు టాక్ టు ద పేరెంట్, అదే మదర్తో మాట్లాడి, ఆమెతో మేము మాట్లాడి ఫ్రీగా ఉంటే దెన్ చైల్డ్ విల్ థింక్ ఓకే ఈవిడితో మాకేం ప్రాబ్లం లేదు, దెన్ దే విల్ అలౌ us to touch. సో బాగా క్రిటికల్ ఉన్న కండిషన్స్ కూడా వచ్చారు మా. అండ్ ఎస్పెషలీ మాలిగ్నెన్సీ, క్యాన్సర్స్ ఉన్న పిల్లలు, లేకపోతే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న పిల్లలు చాలా రకాలుగా వచ్చారు. సో వెన్ వీ సా దెమ్, వాళ్ళకి నిజంగా ఈ కరోనా అంటే కూడా ఐడియా లేని పిల్లలు కూడా ఉన్నారు. హార్డ్లీ 10 years లోపల వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది, అది ఏం వస్తుంది, ఎట్లా వస్తుందో తెలియదు. పెద్దవాళ్ళందరూ మాత్రం భయపడుతున్నారు. సీయింగ్ దెమ్ వి లెర్న్డ్ ఎ లెసన్. ఓకే, ఇది చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని వాట్ బైబుల్ సేస్ వాస్ seen to us through that, and that gave us a lot of strength, what I have to tell you. సో అక్క, మరి ఇప్పట్లో ఈ కరోనా సిచ్యువేషన్ ఇదంతా తగ్గేటట్టు లేదు. సో మరి డాక్టర్గా మీరు మాకు గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? డాక్టర్గా ఫస్ట్ నుంచి వచ్చింది ఇప్పటికీ చెప్పేది అదనమా, కంగారు పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, అట్లా అని నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. సో సింపుల్ థింగ్స్, వేర్ యువర్ మాస్క్, వాష్ యర్ హ్యాండ్స్, మాస్క్ వేసుకోండి. ఎక్కడున్నా సరే పబ్లిక్ ప్లేసెస్లోకి ఈజీగా వెళ్ళకండి, ఎక్కడ గ్యాదరింగ్స్కి వెళ్ళకండి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ వాష్ యర్ హ్యాండ్స్. ఎంత ఫ్రీక్వెంట్గా, ఒకవేళ 2 hours 3 hours చేతులు కడుక్కోవడం అనేది మంచి అలవాటు. దాన్ని ఇట్ కెన్ గో అహెడ్ ఫర్ మెనీ థింగ్స్. సో అదొకటి, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఒకటి, అండ్ మినిమల్ థింగ్స్ అంతే. ఇవి చూస్తా ఉంటే రాదు. వచ్చిన వాళ్ళకి కూడా ఇట్ ఈస్ లైక్ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏదో అయిపోతుందనే భయం లేకుండా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం. వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇనీషియల్గా మేము చూసినప్పుడు డాక్టర్ని గాంధీ నుంచి వస్తున్నామంటే కూడా రానివ్వని రోజులు ఉన్నాయి మాకు.
ద మూమెంట్ వి సే గాంధీ, కార్ వెళ్ళాలన్నా భయం వేసేది, బయటికి కదలాలన్నా భయం వేసేది, వాళ్ళు మమ్మల్ని ఏదో దూరంగా ఇదిగా చూసేవాళ్ళు. సో అది ఒకలాంటి ఫీలింగ్ ఇచ్చింది మాకు. బట్ నౌ వి ఫీల్ దట్ దే ఫీల్ ఇస్ ఓకే ఆఫ్టర్ థింగ్స్ ఆర్ సెటిలింగ్ డౌన్. యా, దే ఆర్ వారియర్స్ అన్నారు. వాట్ ఎవర్ నేమ్ యూ గివ్, వాట్ ఎవర్ యూ ట్రీట్ us, but we are still here to take care of you. But before we take care of you, take care of everyone, of your own self. Yes, sure. Thank you so much, Akka. Thank you so much for all the experiences you have shared with us. The heart for the people and the concern for the society you had, and the hard work. ఈ మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో మీరు చేసిన ఆ హార్డ్ వర్క్ నిజంగా గాడ్ బ్లెస్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్. నిజంగా మీరు అందించిన సేవలు చాలా ఉపయోగపడ్డాయి మనకి మొత్తం సిచ్యువేషన్లో. యూ యాక్చువల్లీ రిస్క్డ్ యువర్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ మొత్తం సిచ్యువేషన్లో ఏమాత్రం భయపడకుండా, వెనుకంజ వేయకుండా, ఆనెస్ట్గా చెప్పాలంటే యూ యాక్చువల్లీ రిస్క్ యువర్ లైఫ్ అక్క ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీలాంటి వాళ్ళ వల్ల ఇవాళ సమాజంలో ఎంతోమంది బ్రతుకుతారు కూడా, ఎందుకంటే మీరు అందించిన సేవలు అలాంటివి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రిస్క్ యూ ఆల్ హ్యావ్ డన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అక్క, ఫర్ ఆల్ ద సొసైటీ, ద హోల్ సొసైటీ. చాలా సంతోషంగా ఉందక్క మిమ్మల్ని కలుసుకొని ఇలా మాట్లాడుకోవడం. Yeah, the same with me here. I thank Gospel TV for giving this an opportunity. Also, I say that yes, God has chosen us for a purpose, and because of His purpose, we are serving. అది ఆ బర్డన్ తీసుకున్న ప్రతి ఒక్క డాక్టర్ నుంచి వచ్చే మాట ఇదే ఉంటుంది. Yes, you are the chosen one. Yes. Yeah. We are there here. We will be there. So we ask you to stay safe, stay home. That is good. Yeah, thank you so much Akka. Sure, we'll definitely stay safe and stay homes. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ వాల్యుబుల్ సజెషన్స్ అక్క. మేము డెఫినెట్గా వాటన్నిటిని పాటిస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వీ విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ యూ. ప్లీజ్ టేక్ కేర్. బాయ్ అక్క. Yeah, bye Rachel. Thank you once again. Thank you Gospel TV for this opportunity, and thank you all the viewers who are seeing this and for your burdened hearts to pray for us. Thank you once again. Thank you so much అక్క. Bye bye. Bye. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, గాఢాంధకారములో. ఏంటి అలా చూస్తున్నారు? కొందరిని కలుసుకుందాం రండి అని చెప్పి పాట పాడుతుంది ఏంటా అనుకుంటున్నారా? అవును, మన క్రైస్తవ సువార్త గాయకులు డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారి పాట. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం కలుసుకోబోయేది ఆయన్నే. రండి మరి. డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారు. ఎస్. హలో అంకుల్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హలో మా, ప్రైజ్ ది లార్డ్. బాగున్నాము. చాలా సంతోషంగా ఉంది అంకుల్ మిమ్మల్ని ఇలా ఆన్లైన్ ద్వారా మీతో మాట్లాడడము. మరి మన ఎలా ఉన్నారు కార్యక్రమంలో మిమ్మల్ని ఒక గెస్ట్లా మిమ్మల్ని మేము ఆహ్వానించుకోవడము, మీతో సరదాగా ఇలా కొన్ని లాక్డౌన్లో మీకు ఎదురైన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవన్నీ షేర్ చేసుకోవడానికి ఇలా మనం వర్చువల్ మీటింగ్లో మనం మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది అంకిల్. సో మరి చెప్పండి అంకిల్, ఈ గడిచిన లాక్డౌన్ మొత్తం ఈ 6 మాసాలు ఎలా గడిపారు? మొత్తం మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అమ్మా. గాడ్ బ్లెస్ యూ. గాస్పుల్ టీవీ ఛానల్ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ స్టాఫ్ కి, మరి మేనేజింగ్ డైరెక్టర్ గారు శామ్ గారికి, సత్యమణికి, వారి కుటుంబానికి, మరి గాస్పుల్ టీవీలో ఉన్న సభ్యులందరికీ కూడా నేను దేవుని పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరు అడిగారు మరి 6 నెలలు ఈ యొక్క మరి కరోనా వైరస్ ఈ భూమిని కబళిస్తూ ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు కల్పిస్తుండగా, మార్చి మాసం నుండి 6 నెలలు కూడా ప్రపంచం తల్లడిల్లిపోతూ ఈ యొక్క వైరస్ బాధలతో చిక్కుకొని, అయితే వైరస్ దేవుని బిడ్డల చుట్టూ క్రమ్మినప్పుడు దేవుని యొక్క ప్రశస్తమైన వెలుగు కాంతి ఆ యొక్క కరోనాను చుట్టుముట్టి, మరి ఆ కరోనా మన వైపు రాకుండా, మనకి ఎటువంటి హాని కలగకుండా, మనకు విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగడానికి దేవుని కృపలో మనం వర్తిల్లుతున్నాం. 6 మాసాలు అని చెప్పారు. 6 మాసాల్లో
చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ సమయం ఎక్కువ ఉండదు కాబట్టి ఈ 6 మాసాలు కూడా దాదాపుగా మనం ఎవరం బయటికి పోవట్లేదు. అవును అంకిల్, అవును, మీరు చెప్పినట్లు కరెక్టే. మరి అసలు మీరు ఒక మంచి సంగీత నాయక గాయకులు, ఎప్పుడు బిజీగా ఉంటారు, బయటే ఉంటారు, అన్ని సాంగ్స్ అంటూ షూటింగ్స్ అంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ 6 మాసాలు ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఎట్లా గడిపారో మాతో షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని మీ మూమెంట్స్ మాతో షేర్ చేసుకుంటారా? ఎస్ అమ్మా, ఎక్కువగా ఈ 6 మాసాలు దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు మాకు మంచి సమయాన్ని ఇచ్చారని చెప్పాలి. మన ఇల్లు ఒక దేవాలయంగా మారిపోయింది ఈ 6 నెలలు. మన హృదయాలు మన తనువులతో పాటు మన గృహాలు కూడా పరిశుద్ధ దేవుని ఆలయంగా మార్చబడింది. ఈ ఎక్స్పీరియన్స్ మనందరికీ కూడా ఉన్నది. అయితే ఒక గాన సువార్థికుడిగా, సంగీత దర్శకుడిగా 6 నెలలు కూడా నేను కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశాను. ఇంట్లో కీబోర్డ్ తీసుకొని పాటలు పాడుకుంటూ దేవునిలో ఆనందించాను. దేవుని కృపను బట్టి మరి నేను సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ సంఘ సభ్యునిగా ఉంటూ ప్రస్తుతం మార్నింగ్ సర్వీస్ కి క్వైర్ డైరెక్టర్ గా ఉన్నానమ్మా. మరి ఆన్లైన్ చర్చ్ సర్వీస్ లో సాంగ్స్ కంపోజ్ చేస్తూ క్వైర్ పాడిస్తూ మరి వేరే వేరే ప్రోగ్రాంలు కూడా జూమ్ మీటింగ్ చాలా మస్తుగా నేను చేయవలసి వచ్చింది దేవుని కృపను బట్టి. ప్రార్థనలు, సంఘ కాపరులతో, విశ్వాసులతో, మరి మా యొక్క బృందం కూడా యేసునామ గాన సభ అనే గాయక బృందంతో కూడా వాట్సాప్ లో ప్రార్థనలతో మేమందరం కూడా దేవునిలో ఆనందిస్తున్నాం. చాలా సంతోషం అంకిల్, చాలా సంతోషం. అది మరి మీరు చెప్పిన విధంగా మీ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉందో దానిలో మాత్రం ఎటువంటి ఆటంకం లేదు అని తెలిసిపోతుంది. కానీ మరి ఇప్పుడు ఈ 6 months మరి మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీరు ఫ్యామిలీతో, అంటే చాలామంది ఇప్పుడు ఒక ప్రపంచం అంతా ఒక సైడ్ భయంతో ఉంటున్నప్పటికీ విశ్వాసుల ఆత్మీయ జీవితంలో చాలామంది బలపడ్డారు. అలా మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేశారు, ఫ్యామిలీ ప్రేయర్స్ కానీ అలాంటి ఏమైనా కొంచెం మంచి మెమరీస్ ఫ్యామిలీతో మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎస్ అమ్మా, నేను నా కుటుంబంతో, మరి నేను, నా భార్య, అక్క, మరి నా కుమారుడు, కోడలు, మేము 4 ఇంట్లో ఉన్నాం. మేము ఎంతో సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ ఈ యొక్క 6 మాసాలు కూడా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మాకు కృపను చూపించారు. దేవునికి స్తోత్రం అంకుల్, నిజంగానే. మరి ఈ లాక్డౌన్ లో ఇంతకు ముందు ఎప్పుడు మనం చేయని పనులు చేయాల్సి వచ్చింది అంటే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి సరదాగా ఆంటీకి కుకింగ్ లో హెల్పింగ్, గార్డెనింగ్ లో హెల్పింగ్ అట్లాంటివి ఏమైనా చేశారా అంకుల్? అంటే నాకు అసలు చెప్పరు. నేను కూర్చున్న దగ్గర వాటర్ అందించడం, టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్ని ఇస్తా ఉంటది. నాకు చేయనివ్వదు సాధారణంగా. నాకు కూడా ఎక్కువ ఇంటి పనులు రావు. అది కూడా సో స్వీట్ అబౌట్ ఆంటీ అంకిల్. ఎస్ అమ్మా, వాస్తవానికి మరి నేను నిజం చెప్పాలి కాబట్టి ఇంట్లో ఏం పని చేయను, ఎప్పుడు నేను పాటలు పాడుకుంటూ కంపోజ్ చేసుకుంటుంటే ఆంటీ నాకు చాలా సహాయంగా, నా కుమారుడు. ఓకే, అంటే ఆంటీ పని చేస్తుంటే మీరు సరదాగా పాటలు అందిస్తూ అట్లా ఆ రిథం అలా కొనసాగిపోతుందని చెప్తున్నారు, అంతే కదా అంకిల్? ఎస్ అమ్మా. అయితే అమ్మా, ఈ 6 మాసాల్లో ఈ మధ్య కాలంలో దేవుడు గొప్ప సాక్ష్యాన్ని నాకు, నా భార్యకి ఉంచారమ్మా. మీకు అందరికీ తెలుసుంటది. ఆ సాక్ష్యాన్ని నేను గాస్పెల్ టీవీ ద్వారా అశేష ప్రజానికానికి పంచుకోవాలి కదమ్మా? అవునవును, ఖచ్చితంగా. ఆగస్టు 5 నుండి 23 వరకు మేము హోమ్ క్వారంటైన్ లో ఉన్నాం, నేను ఆంటీకి. అయితే అనుకోని రీతిగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందమ్మా మా ఇద్దరికి ఆగస్టు 4 నుండి. కోవిడ్ పాజిటివ్ వచ్చి మేము ఎక్కడికి పోలేదు. కానీ మరి అనుకోని రీతిగా ఆ ఆపద సంబంధించినప్పుడు చాలా మంది దైవజనులు, విశ్వాసులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మా కుటుంబ సభ్యులు ప్రార్థనల ఫలితంగా దేవుడు మమ్మల్ని బ్రతికించాడమ్మా. గాడ్ ఇస్ గ్రేట్. మన our God is really great అంకిల్. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోంచి మిమ్మల్ని బయటికి తెచ్చి ఇవాళ మిమ్మల్ని సజీవ లెక్కల నుంచి మాతో పాటు మీరు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో మాతో షేర్ చేసుకునే ఈ మంచి అనుభవం దేవుడు మనందరికి అనుగ్రహించారు. అవునమ్మా,
ఎందుకంటే నేను అసలు మరణించవలసిందమ్మా. ఆ రోజుల్లో ఆగస్ట్ నెల 5వ తారీఖు నుండి డాక్టర్స్ కూడా చెప్పారంట, నమ్మకం లేదని. ఓకే, సో అంకుల్ మరి అలాంటి అంత సీరియస్ సిచ్యువేషన్ లోకి మరి మీరు గురైనప్పుడు మరి మీరు భయపడ్డారా, లేదంటే దేవుని యందు విశ్వాసం ఉంచి బలపడ్డారా? ఇంకా మాతో కొంచెం షేర్ చేసుకుంటారా? అవునమ్మా, మన విశ్వాసానికి అతని యేసు వైపే చూసాం. మేము ఏనాడు భయపడలేదమ్మా, ఆధారపడలేదు. దేవుడు మాకు శక్తినిచ్చి మరి ఆయన రక్షణ కార్యం మాలో జరిపిన విధంగా మాకు సంతోషాన్ని, సమాధానాన్ని, స్వస్థతని ఇచ్చారు. అనేక మంది ప్రార్థన ఫలితంగా ఏనాడు మరి కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న తలంపు రాలేదమ్మా మాకు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మేము క్షేమంగా ఉన్నాం దేవుని సన్నిధిలో. ఇంత గొప్ప సాక్ష్యాన్ని మరి ఇవాళ దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టుకున్నారు. మళ్ళొకసారి మీరు మంచిగా ఇలాగే పాటలు పాడుతూ దేవుని మహిమని ఇంకా ప్రచురించాలి అని మేము ఎప్పుడూ ప్రార్థిస్తాం అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. అయితే మరి మన గాస్పెల్ టీవీ పక్షంగా అశేష ప్రజలకు నేను ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట, భయపడుకుడి అని మనం వింటున్నాం ఈ మధ్య కాలంలో. ఈ కరోనా పాజిటివ్ వచ్చిందని మనం ఏమాత్రం భయపడుతుందండి, ఏమాత్రం దిగులు చెందకుండా, ఏమాత్రం అనుమానం లేకుండా డాక్టర్స్ మనకి ఇచ్చే మెడిసిన్స్ మనం క్రమంగా వాడి మంచి ఆహారాన్ని తీసుకుంటూ మన ఇంట్లోనే మనం ఎంతో క్షేమకరంగా ఉండాలి. బయటకు పోవద్దు, ఎలాంటి ఆధార్యం లేకుండా యేసు వైపు చూస్తూ మన జీవితంలో ముందుకు సాగిపోవాలి. అయితే ఈ మాకు క్వారంటైన్ టైంలో మరి డాక్టర్స్ బృందం, అది ఏ బృందం అన్నా, యూనికార్పస్ డాక్టర్స్ మాకు చాలా ప్రార్థనా పూర్వకంగా సహాయం చేసి మంచి మెడిసిన్స్ ఇచ్చి మాకు ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా. చాలా సంతోషం. యూనికార్పస్ డాక్టర్స్ ఆర్గనైజేషన్ మేము ఎంతో రుణపడి ఉన్నాం. మామూలుగా ఉన్నాం మేము. పాడుతున్నాను, ఇంకా పాడాలి, ఇంకా అలాగే పాడుతూ కొనసాగాలి. సో మరి మీకు ఎదురైన అనుభవాల్లోంచి మీరు ఎలా ధైర్యపడ్డారో, మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారో, మరి ఈ ఎలా ఉన్నారు అనే కార్యక్రమం ద్వారా మా గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు కూడా మీరు ఇంకొంచెం ధైర్యంని మీరు ఇచ్చారు అంకుల్ మీ మాటల ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్పాను కదమ్మా, ధైర్యంగా ఉండాలి, దేవుని వైపు చూస్తూ మనం డాక్టర్స్ చెప్పిన నిబంధనలతో ఆ డైటింగ్ ఏ విధంగా ఏ డైట్ తీసుకోవాలి అన్ని గమనించుకుంటూ మనం ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. సో మరి చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకున్నాము. సో అంకిల్ మరి మంచి రోజులు డెఫినెట్ గా వస్తాయి, మీరు మళ్ళీ గాస్పెల్ టీవీకి వచ్చి పాడతారు, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తారు. మీ షోస్ మేము తప్పకుండా చూస్తాము. మీరు దేవుడిని మహిమపరుస్తారు, మరి మీ పాటల ద్వారా దేవుడు మరింత మహిమపరచబడతారు. ఇలాగే మీరు ఇంకా మంచిగా కొనసాగుతూ ఉండాలి. అండ్ మాతో కనెక్ట్ అయ్యి ఇలా మా గాస్పెల్ టీవీ ప్రేక్షకులతో అండ్ మాతో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నారు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ విత్ us వర్చువల్లీ. అయితే చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గాస్పెల్ టీవీలో చాలా సార్లు నా పాటలు నేను చూస్తుంటాను, చాలా మంది ఫోన్స్ చేస్తుంటారు. అదొక సాక్ష్యం ఏంటంటే గాస్పెల్ టీవీ ప్రసారాలు చాలా మంది వీక్షిస్తూ ఆయా సందర్భాల్లో ఆ వాక్య ప్రబోధకుల గురించి, మరి స్వార్థ గాయకులు పాడిన పాటల గురించి నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఎన్నోసార్లు నా పాటలు వచ్చినప్పుడు అనేక మారుమూల పట్టణాల నుండి, గ్రామాల నుండి, మన ఉభయ రాష్ట్రాల నుండి కూడా వారి సాక్ష్యాలు చెప్తుంటారు. గాస్పెల్ టీవీ యొక్క పరిచర్యను దేవుడు ఇంకా అభివృద్ధి చేసి రానున్న దినాల్లో స్వార్థ పరిచర్యలో గాస్పెల్ టీవీని దేవుడు బలమైన సాధనంగా వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అంకిల్. నాకు ఒక పర్మిషన్ ఇస్తే చిన్న ప్రార్థన చేస్తాను. యువర్ పర్మిషన్? షూర్ అంకిల్, షూర్, తప్పకుండా. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక సమయంలో గాస్పెల్ టీవీ ఛానల్ ద్వారా అనేక మందితో మేము ప్రస్తావించడానికి, మీరు మా జీవితాల్లో చేసిన గొప్ప సాక్ష్యాల గురించి సంభాషించు, అంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ప్రకటన చేస్తూ
జనములలో ఆయన కార్యాలను తెలియజేస్తూ ఆయన గురించి పాడుచు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించడానికి మీరు మాకు ఇచ్చిన ప్రత్యేకమైన సమయం తొందరలో గాస్పుల్ టీవీ పరిచయంలో దినదిన అభివృద్ధి చేసి ఎన్నో ఆత్మల రక్షణార్థమై ఈ భూతి గంత నివాసులకు మీరు దీవెనకరంగా ఉంచండి. అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ స్టాఫ్ పనిచేస్తున్న సహకరిస్తున్న ప్రతి సహోదరుని దీవించండి. ముఖ్యంగా మరి మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ గారిని బట్టి వారి సత్యమని బట్టి వారు దీవించి వారికి కావాల్సిన బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ మా అందరికీ కూడా అనుగ్రహించమని మా కోసం తిరిగి రానున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. మీ ప్రీషియస్ టైంని మా కోసం కేటాయించి మాతో ఇలా కనెక్ట్ అయినందుకు మీకు చాలా థ్యాంక్స్ అంకిల్. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు. మళ్ళీ ఇంకెప్పుడైనా దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇలాగే కనెక్ట్ అయ్యి ఇంకొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అంకిల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీకు? నాకైతే చాలా బాగుంది. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, క్రీస్తునందు బలపడ్డాం. మళ్ళీ వచ్చే వారం మరికొందరితో మీ ముందుకి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే దేవుని వాక్యాన్ని ఒక ఆజ్ఞగా స్వీకరించిన గాస్పెల్ టీవీ అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ దేవుని రక్షణ సువార్తను వారి గృహాలకు చేరవేస్తూ దేవుని వాక్య ప్రత్యక్షతలను అందిస్తుంది గాస్పెల్ టీవీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలుకొని మొత్తం 17 దేశాలలో రోకో బాక్స్ ద్వారా మన గాస్పెల్ టీవీ ప్రసారాలు నిరంతరాయంగా వీక్షించండి. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా ఇప్పుడు గాస్పెల్ టీవీని వీక్షించవచ్చు. వాచ్ గాస్పెల్ టీవీ త్రూ డిజిటల్ మీడియా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే దేవుని వాక్యాన్ని ఒక ఆజ్ఞగా స్వీకరించిన గాస్పెల్ టీవీ అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ దేవుని రక్షణ సువార్తను వారి గృహాలకు చేరవేస్తూ దేవుని వాక్య ప్రత్యక్షతలను అందిస్తుంది గాస్పెల్ టీవీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలుకొని మొత్తం 17 దేశాలలో రోకో బాక్స్ ద్వారా మన గాస్పెల్ టీవీ ప్రసారాలు నిరంతరాయంగా వీక్షించండి. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా ఇప్పుడు గాస్పెల్ టీవీని వీక్షించవచ్చు. వాచ్ గాస్పెల్ టీవీ త్రూ డిజిటల్ మీడియా.